ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈరోజు విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, వెలుగు సంబంధిగా ఉన్నటువంటి నీవు, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ఒక అవిశ్వాసితో, ఒక లోకానుసారమైన వ్యక్తితో జోడుగా అంటే సహవాసము చేయకూడదు. పలకరించొద్దు, మాట్లాడకూడదని కాదు దాని ఉద్దేశము. అందరినీ పలకరించాలి, ప్రేమగా ఉండాలి, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండాలి. కానీ సహవాసము దేవుని బిడ్డలతో మాత్రమే నీ సహవాసము ఉండాలి.